ఆశీర్వచనం ఎర్రవేళ మాకు ఉండాలని కోరుకుంటున్నాం. త్వరగా కూర్చోండి, నిశ్శబ్దంగా ఉండాలి. ప్రార్థన స్టార్ట్ అవుతుంది. ప్రార్థనని మా సీనియర్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారు వచ్చి ప్రార్థనని చేయవలసిందిగా కోరుతున్నాం. దుర్గా ప్రసాద్ గారు వచ్చి ప్రార్థనా గీతాన్ని ఆర్పించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన తర్వాత గ్రూప్ ఉంటుంది, నిశ్శబ్దంగా ఉండండి. మొదటిగా ప్రార్థన గీతం మా సీనియర్ సభ్యులు దుర్గా ప్రసాద్ గారు. మనం కలిసిన దగ్గర నుంచి కొంతమంది మిత్రులు కాలకర్మం చేశారు. వారికి సంతాపం ప్రకటించడం కోసం ఒక్క నిమిషం ప్రతి వాళ్ళు కూర్చున్నా పర్వాలేదండి, మౌనం పాటించవలసిందిగా. ఇప్పుడన్నా నిశ్శబ్దాన్ని పాటించండి, మౌనం పాటించడం ఒక్క నిమిషం మన మిత్రులకి శ్రద్ధాంజలి ఘటించడం కోసం. వాసుదేవరావు, వీళ్ళందరూ లింగం నరసింహారావు, వీళ్ళందరూ మనకి తెలిసి కాలం చేశారు. మన తెలియని దాంట్లో చాలా మంది ఉన్నారు, మనకి తెలిసిన సాధించిన వీళ్ళు. కాబట్టి వాళ్ళ ఆత్మసాన్ కోసం ఒక నిమిషం మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ అండి. ఒక్క 5 నిమిషాలు మీకు బ్రేక్ ఇస్తున్నామండి. ఎవరన్నా టిఫిన్ చేయాల్సిన వాళ్ళు చేసండి, టీ తాగాల్సిన వాళ్ళు తేరండి. అందరూ కూడా చైర్లో నుంచి కొంచెం వెనక్కి వెళ్ళండి. మీ చైర్లు సెట్టింగ్ చేస్తాం గ్రూప్ ఫోటో కోసం. గ్రూప్ ఫోటో తర్వాత మళ్ళీ చైర్లు యాజిటీకి వస్తాయి. ఒక్కసారి లేచి అందరూ కొంచెం వెనక్కి వెళ్ళిపోతే చైర్లన్నీ రెడీ చేస్తాం. గ్రూప్ ఫోటో పసివాడై మెరిసాడే, మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే, మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే. కానీ కొంతమంది ఫ్యామిలీతో వచ్చారు. నేను కూడా సమావేశం ఫ్యామిలీతో వచ్చాను, కానీ ఈ సమావేశానికి మా ఫ్యామిలీ హైదరాబాద్లో ఉండడం వల్ల కొన్ని అవసరాన్ని కూడా నేను ఒక్కనే వచ్చాను. సారీ ఏమనుకోవద్దు. నా పేరు కోసూరి మాధవరావు. 68లో స్కూల్లో జాయిన్ అయ్యాను. 73 10th క్లాస్ బ్యాచ్ అండి. మీరందరూ కలవడానికి నేను కూడా ఎంతో సహకరించినందుకు, మీ అందరూ కూడా మా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నా పేరు మాధవరావు. నేను 60 స్కూల్లో చేరాను. అప్పుడు నేను 2 సంవత్సరాలు పెట్టేశాను, స్కూల్ పెట్టేశాను. 65లో జాయిన్ అయ్యి 73 10th రాశాను. మా మిస్సెస్ నాగలక్ష్మి. ఈ గ్రూపు అడిగిన వాళ్ళు వేరు, మీటింగ్ పెట్టుకుని అడిగారు. పెట్టేసరికి
మన దగ్గర కొన్నాళ్ళు తన రూపులో ఉంచుకొని నాకు చదువు చెప్పారు. వారికి నా కుటుంబం మొత్తం ఎక్కువ సరళ రుణపడి ఉంటారు. అలానే మన తెలుగు మాస్టర్ గారు వారు 8th క్లాస్ నుంచి వచ్చారు. మాకు ఏదైనా చేయడానికి కారణం ఆ మాస్టర్ గారు ఇచ్చిన తెలుగు విడిగా చాలా వైపు హలో హలో అయిపోయింది ఒక నిమిషం. ఆ ఏపీఎస్ఆర్టీసీలో చేసి రిటైర్ అయ్యారు 2015లో. ఇద్దరు పిల్లలు వాళ్ళు సెటిల్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఒక బాబు, మా మిసెస్ సాయి తెలుగు పండితుడు, వెల్ సెటిల్ అయ్యారు. గోపి అంటారు. శ్యామప్రసాద్ గారు మా అన్నయ్య గారు. ఆయన హైకోర్టు జడ్జి, నేను హైకోర్టు లాయర్ని. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మా రాము గారు స్థలం మా క్లాస్మేట్స్ అందరూ వచ్చినందుకు మాధవ గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. 7th 4th 10th క్లాస్ తెలుగు మాస్టర్ అందరూ నాకు బాగా పరిచయం. ఈ మాస్టరే నాకు పెళ్లి చేయించారు. తెలుగు మాస్టర్ నేను హిందూ కాలేజీలో లెక్చరర్ చేసి ఎస్వి చంద్రనాథ్ ఆనంద్ సార్. నేను ఏపీ జెన్కోలో 2019 ఏప్రిల్ దాకా చేసి రిటైర్ అయ్యాను. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఇద్దరు ఆడపిల్లలు, ఒకటి యూఎస్లో ఉంటారు, ఒకటి హైదరాబాద్. సార్ నా పేరు మసులేట్ రమణయ్య అండి, 74 బ్యాచ్. నేను ఇన్సూరెన్స్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. పిల్లలు సెటిల్ అయిపోయారు. గుంటూరులోనే ధన్యవాదాలు. ముందు నా పేరు కేశాంతపల్లి సాయిబాబా. నేను 1966 నుంచి 69 వరకు మన రంగారావు గారు కూడా చేసే పనిచేసి అక్కడ ఆయన దగ్గర కూడా చదువుకున్నాను. తర్వాత 9th to 10th క్లాస్ వచ్చేసి యాదవ స్కూల్లో చదువుకున్న తర్వాత 74 నా 10th క్లాస్ బ్యాచ్. నేను ఏపీఎస్ఆర్టీసీలో అకౌంట్స్ జూనియర్ సర్టిఫికేట్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతానికి సత్యనపల్లిలో ఉంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను 68 బ్యాచ్ 10th క్లాస్. మాది బిజినెస్ గురువులకు నమస్కారం, పాదాలకు వందనాలు. నా పేరు పుల్లారావు, 73 బ్యాచ్. నా భార్య పద్మా ఉంది. గుంటూరులోనే ఉంటున్నాము. ఇద్దరు అబ్బాయి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు సెటిల్ అయ్యారు. సభకు నమస్కారాలు. మా తెలుగు మాస్టర్కి నేను 66, 67, 68 9th క్లాస్ వరకు స్టడీ చేసి అంతతో స్టాప్ చేశాను. ప్రస్తుతం టీడీసీ మధ్యస్ అకౌంట్స్ చేస్తూ ఉన్నాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. వారు బాగా మంచి సెటిల్డ్, అంతా బాగా. నా పేరు కోరాకల కోటేశ్వరరావు. నేను 67, 72 పులిబంగ హై స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు ఎంత భారీ ఎత్తున మాధవరావు గారు, శాస్త్రి గారు 64 నుంచి 74 వరకు చదువుకున్నటువంటి ఈ 10 సంవత్సరాల్లో చదువుకున్నటువంటి మన మిత్రులందరినీ కూడా ఇక్కడ చేర్చడం వలన మనందరం చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకొని ఇలాంటి విషయాలు పంచుకున్నాం. కాబట్టి ముందుగా మాధవరావు గారికి, శాస్త్రి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే మన గురువర్యులు శర్మ మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు, రత్నాకర్ మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు మాకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా శర్మ మాస్టర్ గారు కానీ, రత్నాకర్ మాస్టర్ గారు కానీ మన అంటుండి తెలుగు ఎంతో చక్కగా నేర్పించారు. ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే వారి చదువు మనం పెట్టినటువంటి మన లక్ష్యాన్ని నేను భావిస్తున్నాను. మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక నేను వ్యాపారం చేస్తున్నాను, బిల్డర్ని. అలాగనే నేను పొలిటికల్లో కూడా నేను మన గుంటూరు వ్యాసాలను పెద్ద మార్కెట్ అయినటువంటి గుంటూరు పిచ్చియార్డుకి డైరెక్టర్గా మొన్న పోయిన నెలలోనే ప్రమాణ స్వీకారం చేశాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాధవరావు గారికి, శాస్త్రి గారికి అందరూ కూడా
రత్నాకరరావు గారికి నమస్కారాలు. నేను 1967 నుంచి 72 వరకు కుల్పాక హై స్కూల్లో చదివాను. నా పేరు అనంత కృష్ణ. తర్వాత నేను సిండికేట్ బ్యాంక్లో బ్రాంచ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఈ 50 ఏళ్ళలో మన స్టూడెంట్స్ అందరినీ ఈ వేదిక మీద కలపడంలో ఎంతో కృషి చేసిన మాధవరావు గారికి, శాస్త్రి గారికి నమస్కారం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని మనకి ఇద్దరు గురువులు ఇక్కడ ఉన్నారు. శర్మ గారిని చూస్తే నాకు 50 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయాను నేను. ఒక్కసారి ఆయన క్లాస్లో కూర్చోవాలి, ఒక్కసారి తెలుగు వినాలనే కోరిక ఒక్కసారి కలిగింది మనసులో. రత్నశాస్త్రి గారు వారిని కూడా చూసాము. ఆయన చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో, ఇప్పటికీ గుర్తు మాకు. వీళ్ళందరి పేరు నాకు గుర్తు. సుబ్రహ్మణ్యం మాస్టర్ గారు, తర్వాత ఆంజనేయులు గారు, మన డ్రిల్ మాస్టర్ గారు తెల్లవారుజామున మమ్మల్ని లేపి తీసుకెళ్ళి అక్కడంతా చక్కగా ఆడించి అవన్నీ చేసేవాళ్ళు. వాలీబాల్ ట్యూషన్ కూడా చదువుకున్నాం మేము. సో నా పేరు జి శ్యాంప్రసాద్. ఇక్కడ పులిపాకలో చదువుకున్నందుకు చాలా కృషిస్తున్నాం. నా ప్రొఫైల్లో కూడా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ప్రొఫైల్లో కూడా నేను స్కూల్ పులిపాక కమలరాయ్ హై స్కూల్ అని చెప్పి నేను రాసుకున్నాను. దానిలో నాకు చాలా అభిమానమైనటువంటి స్నేహితులు అందరు కూడా నా స్కూల్లో ఉన్నారు. ఇక్కడ అప్పుడప్పుడు కొంతమందికి చూస్తుంటారు మిత్రులు మాకు, అనంతకృష్ణ, తర్వాత కృష్ణమోహన్, మన అందరు కూడా చాలా మంది, ప్రసాద్, అందరూ కలుస్తున్నారు. అయితే ఇది ఇంకా కొంచెం ముందు జరుగుంటే చాలా సంతోషించేవాడిని. మనందరినీ కూడా కలిసే అవకాశం వచ్చింది. 50 సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ ఇంతమందిని కలుస్తున్నాను, గురువుని కలుస్తున్నాను. గురువులు ఆశీర్వదించడానికి నాకు మళ్ళీ హనుమంతరావు మాస్టర్ దగ్గర నేను చదువుకున్నాను. మన హిందీ మాస్టర్ గారు అయితే నాకు బాగా గుర్తు. అక్కడంతా నడుస్తూ అటు ఇటు నడుస్తూ చెప్తా ఉంటారు ఆయన ఇవన్నీ కూడా. మన తెలుగు మాస్టర్ గారు చక్కగా అన్నీ చెప్తారు. అన్నీ గుర్తుండే నాకు. అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు. నా చిన్న ఫోటో ప్రొఫైల్ చూసుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, నేను హైకోర్టు జడ్జిగా రిటైర్ అయిపోయాను. 62 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 1.5 ఇయర్స్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ హై పవర్ కమిటీ చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. నా పని ఏంటంటే, ఇప్పుడు మెడికల్ కాలేజెస్, డెంటల్, ఆయుర్వేద అయినా, హోమియో, తర్వాత నర్సింగ్ కాలేజెస్ వేటికైనా సరే పర్మిషన్ కావాలంటే ఫస్ట్ చైర్మన్ గా నా దగ్గరికి రావాలి. నేను పర్మిషన్ గ్రాంట్ చేస్తే అప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. దట్స్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ దిస్ మై అసైన్మెంట్. మా కమిటీలో వచ్చేసి ఇద్దరు వైస్ ఛాన్సలర్స్ ఉంటారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నా మెంబరు, తర్వాత స్విమ్స్ వైస్ ఛాన్సలర్ ఒక మెంబర్గా ఉంటారు. 4 సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. సో ప్రస్తుతం ఈ అసైన్మెంట్లో ఉన్నాను నేను. మీ అందరినీ కలిసినందుకు చాలా 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 సంతోషంగా ఉంది. ఇట్లాంటి అకేషన్స్ మన శాస్త్రి గారు, మన మాధవరావు గారు వీళ్ళు అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఆర్గనైజ్ చేయాలని చెప్పి నేను కోరుతూ, మనందరూ కూడా మీరు ఎప్పుడైనా సరే నన్ను ఎవరైనా వచ్చి ఫ్రీగా కలవచ్చు, ఏదైనా అడ్వైస్ కావాలన్నా ఏదైనా సరే తప్పకుండా. నేను మన మాస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలుగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు మై టీచర్స్, ఆల్వేస్ ఐ రిమెంబర్ దెమ్ ఆల్వేస్ బికాజ్ ఆఫ్ దెమ్ ఓన్లీ. మా ఇద్దరి గురువు గారు ఇక్కడ శర్మ గారు, రత్నాకర్ గారు, చాలా సంతోషం. అసలు మన శ్యాంప్రసాద్ గారు చెప్పినట్టుగా 50 ఏళ్ళు వెనకెళ్ళిపోయాం. 60 తర్వాత మళ్ళీ మేము చిన్నపిల్లలు అంటారు, పునర్జన్మ అంటారు. చాలా చిన్నపిల్లలుగా ఇప్పుడు అందరితోనూ మన అభిప్రాయాలను పంచుకుంటున్నాము, అందరికీ షేర్ చేసుకుంటున్నాము. ముందుగా గురువుగారి ఇద్దరికి శతాభిమానాలు. తర్వాత ఇటువంటి ఎన్ని కష్టాలు వచ్చి శాస్త్రి గారు అండ్ మాధవరావు గారు ఎన్నో కష్టాలు వచ్చి దాదాపు 4 ఏళ్ల నుంచి మా మెంబర్స్ అందరినీ, మన స్టూడెంట్స్ అందరినీ, ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఎంతో కష్టపడి వాళ్ళ ఎంతవరకు ఈ సభ జరగడానికి చాలా కృషి చేశారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. నా పేరు కృష్ణమోహన్ రావు, కాకల కృష్ణమోహన్ రావు. తిరుపతిమల్ల వారి వీధిలో ఉండేవాడిని. ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 3 కూడా స్టేట్స్లోనే సెటిల్ అయ్యారు. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 65వ సంవత్సరము ఇది ప్రస్తుతం. అందరికీ ఇటువంటి
కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక రకంగా మన ఆయుష్ ఇంకొక 5-10 సంవత్సరాలు పెరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. పెరుగుతుంది గ్యారంటీగా. ఎందుకంటే అటువంటి ఏదో బ్రెయిన్లో ఒక రకమైనటువంటి ఆనందం వచ్చినప్పుడు ఆ బ్రెయిన్లో ఒక రకమైన పదార్థం వస్తున్నాడు, ఏర్పడుతున్నాడు. ఆ పదార్థం వలన మన ఆయుష్ బాగా పెరుగుతుందని అంటారు. అది సైన్స్ పరంగా నాకు తెలియదు, కానీ ఎప్పుడో చదివినట్టు గుర్తు నాకు. ఆ విధంగా మన అందరము ఆయురారోగ్యాలతో అందరూ పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా. నమస్కారాలు. మాకు ఇక్కడికి చేసిన గురువులకి వందనాలు. నేను పులిపక్క హై స్కూల్లో 72 బ్యాచ్. నేను వారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయ్యారు. నాకు 2 పాపలు, ఇద్దరికి పెళ్లి టైం సెటిల్ అయిపోయారు. అండి 92వ బ్యాచ్ 72వ బ్యాచ్ అండి. నా పేరు మాణిక్య సెటిల్ అయిపోయారు. హ్యాపీ అండి. నా పేరు వసంత. సుబ్రహ్మణ్య గారి నేను నెల్లూరు ప్రకాశం గారి భార్యని. నేను అక్కడే ఉద్యోగం చేస్తున్నాను. మా వాడు ప్రైవేట్ ఉద్యోగం. ఆయన ఈ ముఖ్యం పోయినాడు. దానివల్ల మా అబ్బాయి ఇంకా పెరిగాడు. మా అమ్మాయి నెల్లూరు. నా పరిస్థితి బాగలేదు. మాకు సహాయం గౌరవులైన సభాధ్యక్షులు మాధవరావు గారికి, అట్లాగే శాస్త్రి గారికి, మా గురువరుడు శాస్త్రి గారికి, విరామూర్తి గారికి ముఖ్యంగా ముందుగా నా వందనాలు. ఎందుకంటే ఇప్పటికీ కూడా స్కూల్లో చదివాం, కాలేజీలో చదివాం, యూనివర్సిటీలో చదివాం, కానీ ఇప్పటికే మర్చిపోలేదు ఒక స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే స్కూల్లో ఆప్యాయతగా అనురాగంగా తెలిసి తెలియదు తనుకోవడం ఇదుకోవడం ఇప్పటికీ నాకు బాగుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా కాలేజీకి వెళ్తే మర్చిపోతాం, కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడా ఉండదు, ఇప్పటికీ మర్చిపోలేదు. అలాంటి గురువరులు మమ్మల్ని మంచిగా తీర్చిదిద్ది మమ్మల్ని అందరినీ పైకి చేర్చిన గురువులు, ముఖ్యంగా మా పెద్ద అడ్మాస్టర్ చిన్న అడ్మాస్టర్ అంటే మాకు ఎంతో గౌరవం. అలాంటి వారి తప్పిదం మేము పైకి వచ్చాము. నేను జిల్లా జడ్జిగా చేసి రిటైర్ అయ్యానండి. నా పేరు కుమార్ రత్నమూర్తి. అయితే నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా ప్రియమిత్రుల్ని అందరు కాపవాడు. ఎప్పుడో ఒక 40 సంవత్సరాల కింద చదువుకున్న వాళ్ళని ఈరోజు చూసి అంత ఆత్మీయుల్ని కలుసుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడా ఉండదు, కానీ బాల్య స్నేహితులు కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మా స్కూల్కి పేరు తెచ్చింది కూడా మా బ్యాచ్ 73, 74 బ్యాచ్ అంటే మంచి పేరు మా పులిపక్క హనుమంతరాయ హై స్కూల్కి. అలాంటి మా తీర్చిదిద్దింది మా స్కూలు మాట్లాడారు. ఇప్పటికే మా మాట్లాడు చంద్రరావు మాట్లాడారు, శాస్త్రి మాట్లాడారు, సుబ్రహ్మణ్య మాట్లాడారు, ఎంతో మంది ఇప్పటికీ మా పేరు గుర్తాయి. ఇక ఎక్కడ గుర్తుండేవు మాకు ఎన్నో చదివాం. అందువల్ల ప్లీజ్ అందరూ ఎవరు మర్చిపోవాలి, బాలిక పేరుతో మాత్రం మర్చిపోవద్దు. రత్నాకరణ మాస్టర్ గారికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరొక జన్మ ఇచ్చిన మాధవరావు గారు శాస్త్రి గారు కూడా నమస్కారం చేసి ఈ సభని చక్కగా నిర్వహించినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు అబ్బారి ఆంజనేయులు. 1970 నుంచి 74 వరకు ఆ స్కూల్లోనే చదివాను. రోజు నాకు ఆ స్కూల్ దేవాలయం కనబడుతుంది. దండం పెట్టుకొని వెళ్తాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పాత శ్రద్ధాలు, పాత ఫ్రెండ్స్ అందరూ మీరందరూ కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ఒక చిన్న పాట పాడాలని నా మనసులో. పని మంచి రోజు, పసందైన రోజు, వసంత
భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే రోజు గుండెలోని కోరికలన్నీ కొవ్వలుగా ఎగిసిన రోజు కొవ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోన నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూజే నేటి రోజు వసంతాలు పూజే నేటి రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వరపులు చిలికిన రోజు కుల దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు ప్రసన్నైన రోజు వసంతాలు పూసే నేటి రోజు వసంతాలు పూసే నేటి రోజు. నా పేరు చంద్రకృష్ణ. 1965 సంవత్సరంలో 6th క్లాస్ మాతోనే స్టార్టింగ్. అప్పుడు కూడా స్కూల్లో మేము సాంస్కృతిక కార్యక్రమాలు మా గురువు గారు తెలుగు పండితులు గారి దగ్గర మేము కొన్ని తెలుగు నేర్చుకొని వచ్చి రాని 8వ తరగతి చదివి ఆపేసాము. ఆర్టీసీలో 2012లో రిటైర్ అయ్యి ఇక్కడ అమ్మాయిలు ఒక అబ్బాయి అంతా సెటిల్ అయ్యాం. నాకు ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇద్దరు సెటిల్ అయ్యారు. మిత్రులందరికీ నా పేరు నివాస్ మా నాన్నగారు ఉద్యోగరీత్యా నేను ఇంగ్లీష్లో చదివి కాబట్టి అక్కడి నుంచి చదువు ఆపేశాను. గుంటూరులోనే అల్లరి శాస్త్రంలో హైదరాబాద్ నేర్చుకుని ఉద్యోగాలు సాగిస్తున్నారు. ధన్యవాదాలు. నా పేరు నివాస్. తెలుగు మాస్టర్ శర్మ గారికి, రత్నాకర్ గారి మాస్టర్ గారికి బాబాకి వందనం. నా పేరు శివసూర్య ప్రకాశం. మా మిస్సెస్ పేరు నగరానికి మారే. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను. రిటైల్ అయిపోయాను. ప్రస్తుతం గాంధీ గారు హలో మాస్టర్ గారికి నమస్కారాలు. మేము ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. మేము పులిపాక హనుమంతరావు హై స్కూల్లో చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు మీ అందరినీ చూసినందుకు ఇంకా చాలా చాలా సంతోషంగా ఉన్నది. నాది 73వ బ్యాచ్. నా పేరు సుగుణావతి. ముందుగా గురువు గారి పాదాలకు నమస్కారాలు. మాధవ గారికి, శర్మ గారికి కృతజ్ఞతలు. నా పేరు ఉమానాగలక్ష్మి. నందా సుబ్రహ్మణ్యం గారి అమ్మాయిని. నా ఇద్దరు పిల్లలు తెలిసిపోయారు. నేను మా బాబు దగ్గరే హైదరాబాద్లో గురువు గారికి అందరికీ పాదాభివందనాలు. మీరు ఇక్కడికి చేసిన అందరికీ శుభోదయం. నా పేరు శారద. నేను 73 బ్యాచ్. నేను 73వ సంవత్సరం బ్యాచ్. ఇక్కడికి నేను గతసారి పెట్టినప్పుడు కూడా నేను వచ్చాను. అందరినీ కలిశాను, మా బ్యాచ్ వాళ్ళందరినీ.
ఇప్పుడు కూడా కొంతమంది వచ్చారు. చాలా సంతోషంగా అనిపిస్తున్నది నాకు. మీరందరూ కూడా అందరూ ఫ్రెండ్స్ అందరూ కలిసి చక్కగా మాట్లాడుకొని అందరూ మన బాధలన్నీ మర్చిపోయి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయాలి, గడపాలి అని కోరుకుంటున్నాను నేను అందరినీ. నమస్తే. గురువులకి నమస్కారము. నా పేరు దుర్గా భవాని. నాకు 2 అబ్బాయిలు, 2 హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ధన్యవాదాలు. పెద్దలందరికీ నమస్కారము. మిగతా సహోదరి సహోదరులందరికీ నా అభినందనలు. నేను పుట్టింది 60లో, అయినప్పటికీ ఈ బ్యాచ్లోకి చేరగలిగాను మా నాన్నగారి వలన. 1 సంవత్సరం ఎక్కువ చేసినందుకు సంతోషపడుతున్నాను. ఈరోజు మీ అందరినీ కలుసుకున్నందుకు, మీతో పాటు చదువుకున్నందుకు. నా పేరు కృష్ణావతి రమాదేవి. పుట్టింది పేరు, అత్తింటి పేరు తోటపల్లి రమాదేవి. నేను ఒక జర్నలిస్ట్ని. నేను ఒక పేపర్లో, మన తెలంగాణ అనే పేపర్లో సబ్ ఎడిటర్గా వర్క్ చేశాను. కథలు కవితలు కూడా రాస్తూ ఉంటాను, చిన్నవి, పెద్దవి కాదు. అందరినీ అంటే వాడు బాగున్నాను, వాళ్ళు బాగున్నాయి అనుకుంటారు, లేదు వాళ్ళు తిట్టుకుంటుంటారు. సరే, అది ఇంకా ఏంటి అంటే నేను మ్యాక్సిమం టైము వేరే మహారాష్ట్ర స్టేట్లో ఉన్నాను. మా వారు వీడియోకాన్ కంపెనీలో మేనేజర్గా చేశారు. సో అక్కడే ఉన్నాను. అయినప్పటికీ మా పిల్లలు తెలుగు మర్చిపోకూడదు అని నేను వాళ్ళకి తెలుగు చక్కగా నేర్పాను. ఈరోజు మా మనవరాలకు కూడా నేను అదే నేర్పుతున్నాను. తను చక్కగా మాట్లాడుతుంది తెలుగు. కన్నడలో ఉంటారు మా అబ్బాయి, పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి మాతో పాటే ఉంటాడు. నాకు 2 అబ్బాయిలు. ఇంకా చిన్న అబ్బాయికి పెళ్ళి అవ్వలేదు. ఇది మాది. సరే, మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము. అది నాకు ఇలాంటి సమావేశాలు అంటే చాలా ఇష్టం. మేము ఔరంగాబాద్లో ఉండగా తెలుగు అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలకి నేనే అధ్యక్షత వహించి కూడా చేశాను. అందుకని నాకు చాలా సంతోషం ఇట్లాంటి సమావేశాలంటే. అందుకే శాస్త్రి గారిని నేను తప్పకుండా చూస్తానని చెప్పాను. ఈరోజు వచ్చి అందరినీ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సమావేశాలు ఇంకా జరిగేలా, వాటికి నేను వచ్చేలా దేవుణ్ణి నాకు శక్తినివ్వమని, అందరితో కలిపేలా, అందరితో కలిసి ఈ సమాజాన్ని కొంత సేవ చేయాలని కూడా నాకు ఆకాంక్ష ఉంది. అది తీరాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మాస్టర్ గారికి వందనాలు, శాస్త్రి గారికి నా పేరు చలాపల్లి జగదీశ్వరి. నాకు 2 అమ్మాయిలు. 2 అమ్మాయిలకి పెళ్లి అయ్యి మా ఇంటి పేరు చెట్టి జగదీశ్వరి. నమస్కారం. శాస్త్రి గారికి, రత్నాకర్ మాస్టర్ గారికి, మా బ్యాచ్ ఆర్ఎస్రావు మాస్టర్ గారు అయితే లేరు, సత్యనారాయణ మాస్టర్ గారు, కేవి మాస్టర్ గారు, కె వెంకటేశ్వరరావు మాస్టర్ గారు, సుబ్బారావు మాస్టర్ గారు, రత్నాకర్ మాస్టర్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. ఆ బ్యాచ్ వాళ్ళు మీ అందరికీ గురువు గారికి నా నమస్కారం. నా పేరు వెంకయ్య. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. అందరూ సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఇలా వచ్చి మీ అందరినీ కలుసుకొని రత్నాకర్ మాస్టర్ గారు, శాస్త్రి గారు మాస్టర్ గారిని చూసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. విల్లు మాస్టర్ గారు అయితే మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. ఆయన రాలేదనుకుంటారు. ఆయన ఇచ్చినట్టయితే ఇంకా నేను ఎంతో సంతోషించేదాన్ని. మేమందరం మా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. మీ అందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఎన్నో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ కోరుకుంటున్నాను. కానీ కొంతమంది అసలు బాగుండదు రాలేదు. కాబట్టి మన రత్నాకర్ మాస్టర్ గారు, జయసుకుమార్ గారు మన మీద అభిమానంతో ఓపిక చేసుకుని వచ్చారు. వారికి ఓపిక పేదా కూడా. అందరికీ నమస్కారం. మాకు చదువు చెప్పి దత్తావరం గారి సుమా గారికి ప్రారంభ వందనాలు. నా పేరు తులసిశెట్టి సాంబశివరావు. నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పెళ్ళి అయింది, సెటిల్ బాగా ఉన్నాము. ఇక్కడ కలిసిన మిత్రులు అందరికీ, తర్వాత తెలిసిన వారికి, తెలియని వారికి అందులో మాధవరావు శాస్త్రి గారు 4 బ్యాచ్లు కలిపారు. కొంతమంది గుర్తుపెట్టాము, మొత్తం గుర్తుపెట్టలేకపోయాము. కావున అందరూ మంచి మనసు అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించవలసింది. నమస్కారం. ముందుగా మా గురుగారికి నమస్కారం. నా పేరు కేనా చిట్టిబాబు. నేను ప్రస్తుతానికి బాపట్ల ఉంటాను. నాకు 2 అబ్బాయిలు. అందరూ బాగా ఉన్నారు. నమస్తే.
చేసుకుంటే అందరికీ అన్ని చేస్తున్నాను కానీ నా కోసం చేసుకునేది ఏది కనపడతా. నా కోసం నేనంటూ ఏమన్నా చేసుకున్నాను అంటే ఇలాంటి కార్యక్రమాలే. ఈ కార్యక్రమాల్లో పెద్దలైనటువంటి గురువులు ధ్యానమూలం గురుమూర్తి, పూజామూలం గురువుల పదం, మంత్రమూలం గురువుల వాక్యం, మోక్షమూలం గురువుల ప్రవాహ. ప్రథమంగా ఉన్నటువంటి తల్లి గురువు, ఆ తల్లి గురువుగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అలాంటి పరిచయం చేసినటువంటి ఈ ప్రపంచంలో నుంచి ఒక స్కూల్, శ్రీ కమలా హనుమంతరాయ స్కూల్, శ్రీ పులిపాక కమలా హనుమంతరాయ స్కూల్. ఈ స్కూల్ మనకు ఒక తల్లి. ఈ తల్లిని మనం మర్చిపోయి మన గురించి మనం చెప్పుకుంటున్నాం, మన అడ్రస్లు చెప్పుకుంటున్నాం, మన పిల్లల గురించి చెప్పుకుంటున్నాం, మన తల్లి గురించి మాత్రం ఒక మాట కూడా మాట్లాడుతున్నాం. పెద్దలైన వాళ్ళ గురువుల్ని తలుచుకుంటున్నాం. కానీ ఈ ప్రపంచంలో మనం వచ్చినందుకు ఏదో కార్యక్రమం ద్వారా మన గురించి మనం చేసుకునే పని ఒకటి పెట్టుకోవాలి. ఏంటి ఆ పని అంటే, నీ గురించి నువ్వు తెలుసుకోవటం, నీ గమ్యం ఏంటో తెలుసుకోవటం. కృష్ణ భగవానుడు చెప్పాడు, యథార్థంగా నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకే ముక్తి, మోక్షం. ధ్యానమూలం గురుముక్తి, మోక్షమూలం గురువుల ప్రవాహ. గురువు మోక్షాన్ని ఎలా ఇస్తాడు? కృష్ణ భగవానుడే గురువు. కృష్ణము అంటే జగద్గురు. ఆ గురువు మనకు మోక్షం ఇవ్వాలంటే ఆయన యథార్థంగా ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. ఆయన నెమలించడంతో ఆయన రూపాన్ని, ఆయన ఆకారాన్ని కాకుండా నిర్వికారంగా ఎలా ఉన్నాడు, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆ విధంగా మనం అన్ని సమాజంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఏ కార్యక్రమంలో కూడా నేను అనే మాట పలకుండా, నేను అనే అహంభావం కలగకుండా, ఆ కృష్ణ భగవానుడి మార్గంలో నేను అనే మాట లేకుండా నిష్ఠామే కర్మ చేస్తూ ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమం పూర్తి చేసుకొని పోవడానికి ఇలాంటి సత్సంగాలు, సత్కార్యక్రమాలు, సత్సంగాలు చాలా ముఖ్యమైనవి. ఈ ముఖ్యమైన వాటిలో పాల్గొని ఈ విధంగా మంచి సంస్కారవంతమైన పరిస్థితిని మనం తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. గురుతుల్యులైనటువంటి తెలుగు మాస్టర్లు, పెద్ద మాస్టర్లు, చిన్న మాస్టర్లు ఇద్దరికి పాదాభివందనం. నా పేరు సదాశివరావు. నేను 67 నుండి 72 వరకు హనుమంతరావు గారి స్కూల్లో చదువుకున్నాను. ఇలాగే నా జీవనాన్ని సాగిస్తూ ఆధ్యాత్మికంగా నా బ్రతుకు తెలుగుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ గమ్యాన్ని తెలుసుకొని, నేనంటే ఏంటో తెలుసుకొని ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేసినందువల్ల మనం పుట్టినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు ఈ జన్మ వృధా కాకుండా, ఒక ఫలితాన్ని ఆశించకుండా ముక్తి, మోక్షం అనే మార్గంలోకి పోయి మనం భగవంతుడు గొప్ప కలిగి ఉంటామని ఈ ప్రాథమిక విద్య నుండి, ఈ ప్రాథమిక భౌతికమైన విద్య నుండి బ్రహ్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, నా గురించి నేను తెలుసుకునే జ్ఞానం, వీటిని కూడా సంయుక్తంగా తెలుసుకొని మన ప్రయాణం సాగిస్తే బాగుంటుందని, ఇలా తెలుసుకోవడానికి, ఇలాంటి కార్యక్రమాలు కల్పించడానికి చాలా కృషి చేసినటువంటి శాస్త్రి గారు మాధవరావు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. నా పేరు నాంచారయ్య, గోపిశెట్టి నాంచారయ్య. నేను 1965 నుంచి 1971 వరకు ఈ పులిపాక హనుమంతరాయ స్కూల్లో చదువుకున్నాను. అక్కడి నుంచి డిగ్రీ తెల్లాక జాలయ్య కాలేజీ అండ్ పోల్చెట్ సముద్ర కాలేజీలో చదువుకున్నాను. నాకు 4 పిల్లలు, 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్, చిన్న అమ్మాయి బెంగళూరు సాఫ్ట్వేర్, చిన్న అబ్బాయి సాఫ్ట్వేర్ అమెరికా, పెద్ద అబ్బాయి అక్కడే నా దగ్గర ఉంటాడు. మాది వ్యాపారం. నేను ఆర్ట్ ఆఫీస్లో ఏజెంట్గా లైసెన్స్లు తీసుకుంటేవాడిని. అది నా అంతేనా. పెద్ద తెలుగు మాస్టర్ గారు, రత్నాకర మాస్టర్ గారికి నమస్కారం. నన్ను మీరు గుర్తుపట్టారా మాస్టారు? గుర్తుపట్టారా మీరు? సుందరం మాస్టర్ గారి చిన్నప్పటి శాంతం.
ముఖ్యంగా మా మాస్టర్కి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఇంత గొప్ప ప్రోగ్రాం నడిపిస్తున్నందుకు మా శాస్త్రి గారికి, మాధవ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడే జాబ్ కంటిన్యూ చేసి 1994 రిటైర్ అయ్యాను. ఇప్పుడు ల్యాండ్ బిజినెస్లో మార్కెట్ డైరెక్టర్ అయ్యాను. మాస్టర్కి మరోసారి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా గురువు గారు శర్మ గారికి, రత్నాకరరావు మాస్టర్ గారికి నా నమస్కారం. ఈ సభను నిర్వహించిన మన శాస్త్రి గారికి, మాధవ గారు గుర్తొచ్చి. నా పేరు తల్ల మురళి. 66 నుంచి 70 చేయించుకున్నాను. నాకు 2 పిల్లలు. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు, ఒక అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడు. నేను ఆల్రెడీ సెటిల్ అయిపోయాను. థ్యాంక్ యూ. గౌరవించుకుందాం, సన్మానించుకుందాం. ఆ కార్యక్రమం అయిపోయాక లంచ్కి వెళ్దాం. ఇప్పుడు చాలా సమయం ఉంది కాబట్టి ఇంకా పరిచయానికి మనం తక్కువ సమయం ఇచ్చాం. ఎవరన్నా ఏమన్నా ఇంకా పాటలు పాడుతున్నారు, అలాగే ఏమన్నా మీ ఆటలు మీరు ప్రదర్శించాలనుకుంటే ఈ సమయంలో వచ్చి మీరు ఏమైనా పాటలు పాడాలన్నా, ఏమైనా మిమిక్రీ చేయాలన్నా, ఏమైనా వాయిస్ మెసేజ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. ఎవరన్నా ఏమైనా మాట్లాడేవారు, వక్తలు కానీ పాటలు పాడేవాళ్ళు కానీ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీలో ఉన్న టాలెంట్ని ప్రదర్శించడానికి వేదిక మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైనా సరే పాటలు పాడాలన్నా, ఏమన్నా మీ మనసులోని భావాలని చెప్పాలన్నా కూడా వేదిక మీద చెప్తే అందరూ వింటారు. ఎవరు రావట్లేదు కాబట్టి మన మాస్టర్ గారిని స్టేజ్ మీదకి మన మిత్రులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. రత్నాకరరావు మాస్టర్ గారిని, శాస్త్రి గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మన మిత్రులు కూర్చున్నాం. శిష్యులు మీరు వచ్చి మన మాస్టర్ గారికి పాదాభివందనాలు చేయాలన్నా, పుష్పాలతో అభిషేకం చేయాలన్నా చేయొచ్చండి. ఒక్కొక్కరుగా వచ్చి మీరు మన ఉపాధ్యాయుని గౌరవించుకోవాలనుకునే వాళ్ళు ఈ వేదిక పరంగా వచ్చేసి వారిని పుష్పాలతో గౌరవించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా, ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. మమతల మాలలు తెచ్చి ఆ కలతలనే చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. డోలి 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 రే, డోలి 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 రే.
ఒకసారి నిలబడవలసిందిగా కోరుతున్నాను. మాధవరావు గారు రత్నాకరరావు మాస్టర్ గారికి ఇస్తున్నారు పేమెంట్లో. చప్పట్లు కొట్టండి సార్. అలానే సబ్మిట్ పుల్లారావు గారు పెద్ద తెలుగు మాస్టర్ శర్మ గారికి ఫోటో ఇస్తున్నారు. అది 10th క్లాస్లో లేదు జాయినింగ్ అప్పుడు ఉన్న ఫోటోలు వాళ్ళ అడ్రస్ తీసుకొని ఆ ఫోటో ఈ ఫోటో రెండు కలిపి వాళ్ళకి ఇటువంటి కనెక్ట్ చేయించడం జరిగింది. వారికి చాలా ఓపుగా ప్రతి చోటకి తిరిగి చేశారు. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మాధవరావు మనతో పాటు చదువుకున్న మాణిక్యాలమ్మ వారి బ్రదరు, వారి ఫాదర్ డాక్టర్ పాదగుంటలో లక్ష్మయ్య గారు ఎంతో ఓపిక స్టూడియోలో మన ఫోటోలన్నీ ఇవన్నీ కలిపి ఫ్రేమ్ చేసి తలా ఒకటి ఇవ్వడానికి కూడా రెడీ చేస్తారు. మనం వెళ్ళేటప్పుడు తలా ఒకటి అందుతుంది, ఎవరి కాపీ వాళ్ళకి అందుతుంది. వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరూ మంచి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. చుట్టాలు పక్కాలొచ్చి కమ్మని విందులు చెయ్యాలి, చూసేటి ఊరు వాడ మనసారా దీవించాలి. నలుగురు కలిసి చేతులు కలిపి మన కలలన్నీ పండించాలి. ఒక చోట పుట్టని కోడళ్ళు అయ్యారు అమ్మకే కూతుళ్ళు, త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు. ఈ సంతోషాలు సరదాలే మా పండుగలు. డోలీ 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 రే డోలీ డోలీ